సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఈ రోజు ఈ యొక్క వీడియోలో రాబోయే అప్కమింగ్ స్మార్ట్ ఫోన్ OnePlus Nord 4 గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ వీడియోలో మనం కవర్ చేయబోయే టాపిక్స్, దీని యొక్క లాంచ్ డేట్, దీని యొక్క ప్రైస్, దీని యొక్క స్పెసిఫికేషన్స్, దీని యొక్క కెమెరాస్ ఓవరాల్గా ఎలా ఉన్నాయనేది అవి తెలుసుకోబోయే కంటే ముందు ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీలో ఎవరైనా సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఉన్నట్టయితే కింద నాకు గెట్ బ్యాక్ అయితే అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఇంకా ఏమాత్రం ఆలోచన చేయకుండా ఈ యొక్క వీడియో విషయానికి పోతే ముందుగా దీని యొక్క డిజైన్ అయితే మనకు బయటకు రాలేదు. యాజ్ ఆఫ్ రెండర్స్ మనకు ఈ యొక్క డిజైన్తో వస్తుందని చాలా మంది అయితే చెప్తున్నారు. సో డిజైన్ అయితే పర్లేదు, బాగానే వస్తుంది. ఒకవేళ ఇదే రకమైన డిజైన్తో వస్తే మనకైతే పర్లేదు, బాగానే ఉంది. ఎందుకంటే ఒక మొబైల్ని హిట్ చేసేది దాని యొక్క డిజైన్ కాదు, ఇది కూడా ఉంటుంది. కాకపోతే అది మనకు లాస్ట్ స్టేజ్లో అయితే ఉంటుంది. దాని యొక్క స్పెసిఫికేషన్స్ని బట్టి మెయిన్లీ దాని యొక్క కెమెరా బాగా ఉంటే ఇంకా ఆల్మోస్ట్ అది మనకు సగం సక్సెస్ అయినట్టే అనమాట. సో అది కూడా ఆ యొక్క పాయింట్ కూడా నేనైతే వస్తాను. ముందుగా దీని యొక్క డిస్ప్లే విషయానికి పోతే 6.7 ఇంచ్ 120 Hz AMOLED డిస్ప్లే. ఇది మనకు ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో అయితే వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంటుంది. మోస్ట్లీ పెద్ద సైజ్ డిస్ప్లే కావాలనుకున్న వాళ్ళకు ఈ యొక్క మొబైల్ అయితే చాలా హైలైట్గా అయితే సెట్ అవుతుంది. ఇది మీకు ఫ్లాట్ డిస్ప్లే, ఎటువంటి కర్వ్ డిస్ప్లే ఏమీ అయితే ఉండదు. నెక్స్ట్ దీని యొక్క కెమెరాస్ పోతే మనకు 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ ఈ యొక్క మొబైల్ అయితే రాబోతుంది. మేబీ 50+ అయితే రాకపోవచ్చు, మేబీ 50+ 8 మెగాపిక్సెల్ ఈ రకంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది మనకు Nord CE4 కాబట్టి దీంట్లో ఒకవేళ 50+50 వస్తే మాత్రం మరీ మంచి విషయం అనే చెప్పుకోవాలి. కాకపోతే దీంట్లో సెన్సార్స్ మరీ అంత హైలైట్గా అయితే ఉండదు. బట్ ఒక అరౌండ్ 20K 25K సెగ్మెంట్ ఈ యొక్క మొబైల్ ఈ యొక్క ప్రైస్ రేంజ్కి వస్తే మాత్రం డెఫినెట్గా మనకు కన్విన్సింగ్గా ఉంటుంది. లేదు మనకు 30 దాకా తీసుకుని పోతే ఈ యొక్క మొబైల్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు, దీనికి ఇంత పెట్టాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ దీని యొక్క ప్రాసెసర్ విషయానికి పోతే OnePlus Nord 5 లాగానే దీంట్లో మనకు Snapdragon 7 Gen 3, కాకపోతే OnePlus Nord 5లో మీకు Snapdragon 7+ Gen 3, దీనికి దానికి పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమి ఉండవు. కాకపోతే డబ్బులు దండుకోవాలంటే ఈ రకంగానే పేర్లు అయితే పెట్టాల్సిందే. సో ఇది ఒక మిడ్ రేంజ్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ అనే చెప్పాలి. ముఖ్యంగా మీరు PUBG, Free Fire ఇలాంటి గేమ్స్ ఆడేవాళ్ళు ఈ యొక్క మొబైల్తో ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. ఇది కూడా మీకు Android 14 అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. కంప్లీట్గా ఆక్సిజన్ OS 14తో అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ దీని యొక్క స్టోరేజ్ స్పీడ్, దీని యొక్క విషయంకి వస్తే UFS 3.1 ప్లస్ నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ NFC ప్లస్ ప్లాస్టిక్ ఫ్రేమ్తో ఈ యొక్క మొబైల్ వస్తుంది. అలాగే IR బ్లాస్టర్ కూడా ఈ యొక్క మొబైల్లో ఉండబోతుంది. సో చాలా చక్కగా ఉంది. కాకపోతే ఇప్పుడు రాబోయే మొబైల్స్, వచ్చిన మొబైల్స్కి 3.5 జాక్ అయితే ఇవ్వడం లేదు. సో చాలా మందికి ఇష్టమైన జాక్ అయితే 3.5 జాక్ అనమాట. సో వీళ్ళు ఏమనుకుంటారంటే మేబీ చాలా మంది ఇయర్ ఫోన్స్ మాత్రమే యూజ్ చేస్తారనుకుంటారు. ఇదైతే తప్పు. ఎందుకంటే చాలా మంది ఈ యొక్క డీజే కోసం పెట్టే కోసం కావచ్చు, లేకపోతే వీళ్ళు ఒకవేళ మీలో ఎవరైనా సింగర్స్ ఉంటే దీని యొక్క కేబుల్ పెట్టడానికి కావచ్చు, ఇలాంటి చాలా వాటికి ఈ యొక్క 3.5 జాక్ అయితే ఉపయోగిస్తూ ఉంటారు. కాకపోతే వీళ్ళైతే రిమూవ్ చేస్తున్నారు ముఖ్యమైన ఒక పార్ట్ని. మరి దీనిపైన మీ యొక్క అభిప్రాయం ఏమనేది ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి, నేను తెలుసుకుంటాను. ఈ యొక్క మొబైల్ మీకు అండర్ 25K సెగ్మెంట్ యొక్క మొబైల్ అయితే రాబోతుంది. సో నాకు చెప్తే ఒకవేళ 20,000 బడ్జెట్లో వస్తే మాత్రం డెఫినెట్లీ ఈ యొక్క మొబైల్ అయితే ఇంకా మీరు ఖచ్చితంగా అయితే తీసుకోవడమే మంచిది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది ఈ యొక్క మొబైల్ కూడా మేబీ నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపల మన యొక్క ఇండియాకి అయితే వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే గుడ్ అండ్ బై బై ఫర్ నౌ.